హలో అండి. నమస్తే. ఈరోజు ఆసనం గోముఖాసనం. ఈ గోముఖాసనం సంబంధించిన రిలేటెడ్ వార్మప్స్ మీకు చూపిస్తున్నాను. లెఫ్ట్ లెగ్‌ని అలాగా ఫోల్డ్ చేస్తూ, మళ్ళీ రైట్ లెగ్‌ని ఫోల్డ్ చేస్తూ ఇలాగా గోముఖాసనం చేయాలంటే ముందు ఈ మూమెంట్స్ అన్నీ కూడా చేయాలి. గోముఖాసన్ అంటే మన ఆవు ఫేసింగ్ పోజ్ అనమాట. ఆవు ఫేసింగ్ పోజు ఎలా అయితే ఉంటుందో ఆ యొక్క ఆసనం, ఆ యొక్క ఫేసింగ్ పోల్కి ఈ యొక్క ఆసనం పోలి ఉంటుందన్నమాట. గోముఖ ఆసనం. గోముఖ ఆసనం ఏంటంటే మనం స్పిరిచువాలిటీగా చెప్పాలంటే 33,000 కోట్ల దేవతలు గోవులో కొలువే ఉంటారండి. ఈ ఆసనం చేయడం వల్ల మనకి ఎంతో పుణ్యఫలం కూడా వస్తుంది. గోముఖాసనం. ముఖ్యంగా గోముఖాసనం చేయడం వల్ల ఏంటంటే షుగర్ పేషెంట్లకు కూడా చాలా బెనిఫిట్ అండి. ఇక్కడ మనకి ప్యాన్క్రియాస్ గ్లాండ్ ఉంటుంది కదా, ఇన్సులిన్ ఉత్పత్తి అన్నది బాగా జరుగుతుందన్నమాట. ఇన్సులిన్ ఉత్పత్తి బాగా జరుగుతుంది. అలాగే కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి కూడా బ్యాక్ మనకి లోయర్ బ్యాక్, అప్పర్ బ్యాక్ స్ట్రెచింగ్ అవుతుంది కదా అక్కడ. ఆ స్ట్రెచింగ్ అవడం వల్ల కిడ్నీస్ కూడా అక్కడ టోనింగ్ అవుతాయన్నమాట. మసాజ్ జరుగుతుంది ఆ కిడ్నీ ఏరియాలో, తర్వాత మీ లివర్ ఏరియాలోని, తర్వాత ప్యాన్క్రియాస్ గ్లాండ్ బాగా అక్కడ మూమెంట్ జరగడం వల్ల అక్కడ ఉన్న ఆర్గాన్స్ అన్నీ కూడా బాగా ఫంక్షనింగ్ జరుగుతాయి. ఇలాగ మీరు ఎప్పుడైతే సైడ్ ట్విస్టింగ్ చేస్తున్నారో లివర్, మనకి రైట్ సైడ్ ఉండే లివర్ కూడా బాగా స్ట్రెచింగ్ అవుతుంది. అలాగే లెఫ్ట్ సైడ్ ఉండే స్ప్లీన్, మీకు ప్రేగులు, ఇంటెస్టైన్స్, అలాగే మీకు ఇక చెస్ట్ పార్ట్, లెఫ్ట్ సైడ్ చెస్ట్, రైట్ సైడ్ ఇక చెస్ట్ కూడా బాగా స్ట్రెచింగ్ అవుతుందన్నమాట. అంటే బ్రీతింగ్ కెపాసిటీ బాగా పెరుగుతుంది, ఊపిరితిత్తుల సామర్థ్యం బాగా పెరుగుతుందన్నమాట. ఇలాగ లెఫ్ట్కి రైట్కి మీరు అలాగా మూమెంట్ చేయడం వల్ల. అంటే గోముఖాసన్ ఆసనం ఓకే, ఆసనంకి రిలేటెడ్ వార్మప్స్ అన్నీ చేయడం వల్ల మీరు ఈ ఆసనం అనేది ఈజీగా చేయగలరు. ఇలాగ స్లీపింగ్ పొజిషన్లోని లెగ్ మీద లెగ్ ఉంచి ఇలా రెండు పాదాలను పట్టుకుంటూ పైకి కిందకి మూమెంట్స్ చేయండి. అంటే మూమెంట్స్ చేయడం వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది బాడీలో. మీ జాయింట్స్ చూసే ఇలా మూమెంట్ చేయడం వల్ల నీ జాయింట్స్ అన్నీ కూడా, నీ లెగ్మెంట్ అంతా కూడా స్ట్రెచింగ్ అవుతుంది, బాగా స్ట్రెంథింగ్ పెరుగుతుంది. కీళ్ళ నొప్పులు అనేవి రావు. ఒకవేళ కీళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు నెమ్మదిగా చేయాలి. నెమ్మదిగా చేస్తే ఆ స్ట్రెంథింగ్ పెరిగి కీళ్ళ నొప్పులు అనేవి పూర్తిగా తగ్గుతాయి అన్నమాట. ఇలాగ మళ్ళీ లెగ్ని మారుస్తూ మూమెంట్ చేయండి. ఇదే మూమెంట్ 10-15 సార్లు చేయొచ్చు నెమ్మదిగా. స్లోగా చేయండి. మీకు ప్రాబ్లమ్స్ ఉంటే నెమ్మదిగా చేయండి కీళ్ళ నొప్పులు ఉంటే. తర్వాత అలాగా మార్జలాసన పొజిషన్లోకి వస్తే లెగ్ మీద లెగ్ ఉంచి వెనక్కి ఆ లెగ్స్ మీద స్లోగా కూర్చోండి. మళ్ళీ స్లోగా ముందుకు రండి. మీకు మఠం వేసుకుంటూ నెమ్మదిగా లెగ్ మీద లెగ్ పెట్టుకుంటూ కూర్చోండి. మళ్ళీ ముందుకు రండి. బ్రీతింగ్ నార్మల్గా ఉంచండి. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ ఎక్కడ మెయింటైన్ చేయొద్దు. మళ్ళీ 2 లెగ్స్ని కూడా ఓపెన్ చేస్తూ సేమ్ ఆపోజిట్ సైడ్. ఈ గోముఖాసనం ఏంటంటే సైటికా నొప్పి ఉన్న, అంటే బ్యాక్ సైటికా ప్రాబ్లం అంటారు కదా, స్పైన్ కంప్లైంట్, అదంతా తగ్గుతుంది అన్నమాట. నెమ్మదిగా మీరు చేయడం వల్ల తగ్గుతుంది. వెన్ను రిలేటెడ్ నొప్పులన్నీ కూడా బాగా తగ్గుతాయి అన్నమాట. ముఖ్యంగా స్ట్రెస్ కూడా బాగా తగ్గుతుంది. మనసు బాగా ప్రశాంతంగా ఉంటుంది. మీకు ఊపిరితిత్తుల కెపాసిటీ బాగా పెరుగుతుంది. లివర్ ఫంక్షనింగ్ బాగుంటుంది. కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఇదేంటంటే పూర్తిగా ఆవు యొక్క ఫేసు కంప్లీట్గా పోలి ఉంటుంది గోముఖాసన్. అందుకే దానికి పేరు అనమాట గోముఖాసన్. అలాగే మన బాడీ యొక్క స్ట్రెచర్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది, అంటే పోస్చర్ని. వేరే ఆసనాలు చేయడానికి కూడా ఈ యొక్క మూమెంట్స్ బాగా యూజ్ అవుతాయి అన్నమాట. తర్వాత మన హార్ట్ చాలా హెల్తీగా ఉంటుంది. హార్ట్కి సంబంధించిన కంప్లైంట్స్ ఏమైనా ఉంటే నెమ్మదిగా చేయండి. ఆటోమేటిక్గా నెమ్మదిగా ఆ యొక్క హార్ట్ కంప్లైంట్ అన్నీ కూడా బాగా తగ్గుతాయి. మీ హార్ట్ పంపింగ్ బాగుంటుంది. హార్ట్కి వెళ్ళే ఈ కవటాలు, దమనలు, సిరలు అంటారు కదా, ఇవన్నీ కూడా మంచి హెల్తీగా ఉంటాయి. హార్ట్కి వెళ్ళే సిరలన్నీ కూడా ఇలాగ మీరు లెఫ్ట్కి రైట్కి ఎప్పుడైతే ఇలాగ నమస్కార ముద్రలో అటు ఇటు మూమెంట్స్ చేస్తున్నారో లంగ్స్ ఓపెన్ అవుతాయన్నమాట. లెఫ్ట్ సైడ్ మీకు 2 లూప్స్ ఉంటాయి, రైట్ సైడ్ 3 లూప్స్ ఉంటాయి అనమాట లంగ్స్లోనే. అవన్నీ ఓపెన్ అవుతాయి. అలాగే రైట్కి హోల్డ్ చేయండి. మళ్ళీ మధ్యకే బ్రీత్ ఇన్, మళ్ళీ బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్కి అలాగా హోల్డ్ చేయండి. హోల్డ్ చేయడం వల్ల బ్రీతింగ్ కెపాసిటీ సామర్థ్యం పెరుగుతుంది అనమాట. గోముఖాసనం అనేది చాలా చాలా యూజ్ఫుల్. 33,000 కోట్ల దేవతలు ఈ గోవులో కొలువే ఉంటారంటారు మన పెద్దలు. మళ్ళీ లెగ్ని చేంజ్ చేస్తూ సేమ్ 2 చేతులు కూడా నమస్కార ముద్రలు అడాప్ట్ చేస్తూ లెఫ్ట్కి రైట్కి 10-15 సార్లు, 20 సార్లు నెమ్మదిగా చేయండి. కంగారు ఏం లేదు, స్పీడ్గా చేయాలని లేదు. ఈ వీడియో చూస్తూ మీరు నెమ్మదిగా బ్రీత్ అవుట్ చేస్తూ సైడ్కి రైట్కి, అలాగే బ్రీత్ ఇన్ పొజిషన్, మళ్ళీ బ్రీత్ అవుట్ శ్వాసను వదులుతూ సైడ్కి శ్వాసను తీసుకుంటూ పొజిషన్. ఇవేంటంటే అలా చేయడం వల్ల మీ చెస్ట్ యొక్క మజిల్స్ అన్నీ కూడా బాగా స్ట్రెచింగ్ అవుతాయి.
కండరాలు, మీ బోన్ సిస్టమ్, ఇక్కడ ఏమన్నా రిబ్స్ ఉన్నాయి కదా, మీ లెఫ్ట్కి రైట్ ఉన్న రిబ్స్ అన్నీ కూడా మంచి స్ట్రెంగ్త్గా వస్తుంది. మజిల్స్ కూడా చాలా స్ట్రాంగ్గా అవుతాయి. మజిల్స్ నుంచి వెళ్ళే మీ ఆర్గాన్స్ అన్నీ కూడా, ఆర్గాన్స్ యొక్క సెల్స్ కూడా బాగా హెల్తీగా ఉంటాయి అన్నమాట. ముఖ్యంగా హ్యాండ్స్ పైనుంచి రేజ్ చేస్తున్నారు కాబట్టి షోల్డర్ మూమెంట్ కూడా బాగా జరుగుతుంది అనమాట. షోల్డర్ ఓపెన్ అవుతుంది. టోటల్ ఓవరాల్ బాడీ అంతా కూడా హెల్తీగా ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట ఈ గోముఖాసనం చేయడం వల్ల. ముఖ్యంగా షుగర్ పేషెంట్కి చాలా ఉపయోగకరం అండి. ఎందుకంటే మీకు ఎగ్జాక్ట్గా ఆ యొక్క మిడిల్ ఆఫ్ ది చెస్ట్ పార్ట్, మీ యొక్క హార్ట్ కింద భాగం ప్యాన్క్రియాస్ గ్లాండ్ ఉంటుందన్నమాట. అది ఇన్సులిన్ ఉత్పత్తి చేసే విధానం అనేది చాలా బాగుంటుంది. ఇన్సులిన్ ఎప్పుడైతే బాగా మీకు అంటే ప్రోడక్ట్ జరుగుతుందో, ఇన్సులిన్ అనేది సెల్ తీసుకుంటుంది. సెల్స్, మీరు తీసుకున్న ఫుడ్ అంతా కూడా సెల్స్ పర్ఫెక్ట్గా ఇన్సులిన్ ఉత్పత్తి జరిగితేనే మీ ఫుడ్ అంతా కూడా మన బాడీలో ఉన్న ప్రతి కణం కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎప్పుడైతే ఇన్సులిన్ ఉత్పత్తి సరిగ్గా లేదో, షుగర్ పేషెంట్స్కి తీసుకున్న ప్రోటీన్, తీసుకున్న ఆ యొక్క గ్లూకోజ్ అంతా కూడా కంప్లీట్గా బ్లడ్లో ఉండిపోతుంది అనమాట. ఆ బ్లడ్లో ఉండిపోవడం వల్ల బ్లడ్ ఎక్కువగా శాతం ఆ యొక్క స్వీట్ ఏదైతే ఉండిపోయిందో దానివల్ల మీకు ఎక్కువ కిడ్నీలు ఎక్కువ పనిచేయవలసి వస్తుంది. దానివల్ల షుగర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండిపోతుంది బాడీలోనే. యూరిన్కి ఎక్కువ వెళ్ళవలసి వస్తుంది. ఎప్పుడైతే మీరు బెండ్ అయ్యి బ్రీత్ అవుట్ చేస్తూ బెండ్ అవుతారు, బ్రీత్ ఇన్ చేస్తూ వెనక్కి వెళ్తారు, ఈ ఇన్సులిన్ అనేది ఈ ప్యాన్క్రియాస్ అనేది బాగా ప్రొడక్ట్ చేస్తుంది అనమాట ఇన్సులిన్ని. చూసారా, మీకు వెనక నుంచి చూపిస్తున్నాను. షోల్డర్ మూమెంట్ ఎప్పుడైతే చేశారో హ్యాండ్స్ రెండు కూడా మీరు లాక్ చేయడానికి అవుతుంది. ఫార్మ్స్ రెండు కూడా చూసారా, పైనుంచి రైట్ హ్యాండ్ పైనుంచి, లెఫ్ట్ హ్యాండ్ కింద నుంచి, రెండు చేతులు అరచేతుల యొక్క మీ యొక్క ఫార్మ్స్ని లాక్ చేయండి. మీకు వెనక నుంచి కనిపించాలని వెనక నుంచి చూపిస్తున్నాను. మళ్ళీ లెగ్ని మారుస్తూ పైనుంచి లెఫ్ట్ హ్యాండ్ పైనుంచి, రైట్ హ్యాండ్ కింద నుంచి అలా ఇంటర్లాక్ చేయండి. ఇంటర్లాక్ చేస్తూ ఇదే ఆసనంలో మీరు ఎంతసేపు అయినా 30 సెకండ్స్, 40 సెకండ్స్, 50 సెకండ్స్, 1 మినిట్ వరకు మీరు హోల్డ్ చేసి కూర్చోవచ్చు. కంప్లీట్గా ఇలాగా లెఫ్ట్ లెగ్ మీద రైట్ లెగ్ ఉంచి రెండు చేతులు వెనక నుంచి పట్టుకుంటూ ఇంటర్లాక్ చేయొచ్చు. ఓకే, నమస్కారం. మా ఈ ఛానల్ని పూర్తిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.